హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అందం, ఆరోగ్యం ఈ రెండిటి మీద ఫోకస్ చేసి మంచి 4 హెల్త్ డ్రింక్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు అందంగా ఉండాలనుకుంటాం, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం. కాబట్టి ఈ 4 హెల్త్ డ్రింక్స్ అంటే మనం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అలా డేలో 4 టైమ్స్ కానీ, లేకపోతే ఏది వీలైతే అది రోజుకి ఒకటైనా తాగుతూ ఉంటే, అలాగే సీజన్ తగ్గట్టుగా కూడా తాగుతూ ఉంటే ఎప్పుడు మనం హెల్తీగా ఉంటాము. అందులో ఫస్ట్ వచ్చి పుదీనా టీ. చాలా సింపుల్. మనం మామూలుగా అంటే కాఫీలకి ఎక్కువ ఎడిక్ట్ అవుతూ ఉంటాం. దానికన్నా ఇలాంటివి ఇప్పుడు ఎందుకంటే ఇంకా సమ్మర్ ఉంటూనే ఉంది, అలాగే మళ్ళీ వర్షాకాలం కూడా రాబోతూ ఉంటుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు మనకు కొంత తెలియకుండానే మన బాడీ సిక్ అవుతూ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి టీ చేసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అందులో మెయిన్గా ఏంటంటే రైనీ సీజన్లో పుదీనా టీ తాగితే చాలా మంచిది. ఫస్ట్ ఏంటంటే ఒక పెద్ద గ్లాసుడు వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేసి అందులో ఫ్రెష్గా గుప్పుడు పుదీనాకులు కడిగి అందులో వేసి ఆ 1 గ్లాస్ వాటర్ 1/2 గ్లాస్ అయిపోవాలి మనకి, అంతవరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు ఆ పుదీనాలో ఉండే ఎసెన్స్ అంతా మనకి వాటర్లోకి అంతా దిగుతుంది. అప్పుడు మనం తీసుకున్నది గుణం కనిపిస్తుంది తాగితేను. ఎందుకంటే దాన్ని ఎక్కువ బాయిల్ చేసినప్పుడు దాన్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్స్ అంతా దాంట్లోకి దిగుతాయి. కాబట్టి ఆ వాటర్ మనకి ఇంకొంచెం రిజల్ట్స్ మంచిగా కనిపిస్తాయి. ఏం లేదు, ఇవి తాగడం వల్ల ఏంటంటే మనం ఆటోమేటిక్గా బరువు తగ్గుతాము. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి మంచిది. ముఖ్యంగా మధుమేహం ఉన్న వాళ్ళకైతే ఈ టీ చాలా మంచిది. అలాగే మనకి లేడీస్కి కొంతమందికి పీసీఓఎస్ అవి సమస్యలు ఉంటాయి కదా, వాటికి కూడా ఈ పుదీనా నిమ్మటి అనేది చాలా హెర్బల్ డ్రింక్ అని చెప్పచ్చు. ఇంకా పుదీనా మనకి ఎలా తీసుకోవాలో మనకు తెలిసిందే కదా. మనకి మామూలుగా పళ్ళల్లో ఉండే సమస్యలు కానీ, లేకపోతే కడుపులో అజీర్ణ సమస్యలు, వాటికి ఏమైనా కూడా పుదీనా బెస్ట్ అంటాం మనం. ఎసిడిటీ తగ్గిస్తుంది, యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గిస్తుంది. ఇవి ఎంత తీసుకుంటే అంత మంచిదనమాట. అందుకని ఈ హెర్బల్ టీ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పని ఫస్ట్ పుదీనా టీ షేర్ చేస్తున్నాను. బాగా బాయిల్ అవుతుంది కదా, చాలా మటుకు 1/2 గ్లాస్ బాయిల్ అయిపోయిన వరకు అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని వడబోసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకుని అందులోకి వడబోసుకోవాలి. ఇది మనం గోరువెచ్చకన్నా ఎక్కువగా ఉంటేనే తాగితే మంచిది. మరీ చల్లగాను వద్దు, మరీ వేడిగాను వద్దు. లూక్ వామ్ వాటర్ కన్నా కొంచెం ఉంటే బెటరు. మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటే ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసి, మరీ ఇలా తాగలేం కాబట్టి కొంచెం మనం ఒక స్పూను హనీ వేసుకుని మిక్స్ చేసేసుకుని తాగితే కనుక ఎంత రిఫ్రెష్మెంట్గా ఉంటుందో తాగితే మనకే అనిపిస్తుంది. ఎందుకంటే పుదీనా కానీ, కొత్తిమీర, కరివేపాకు ఇలా లీఫీ వెజిటేబుల్స్ మనం ఈ రకంగా కూడా ఎక్కువ తీసుకుంటే మామూలుగా హెయిర్ ఫాల్ సమస్యలు ఉంటాయి, లేకపోతే ఏదో ఒక మనకి హెల్త్ సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి చెక్ పెట్టేయచ్చు. ఎంజాయ్ చేస్తాం మనం ముందుగా ఫస్ట్ని. ఈవినింగ్ టైము చెప్పానుగా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కూడా మనం హ్యాపీగా తీసుకోవచ్చు ఇది. పుదీనా నిమ్మటి. తర్వాత వచ్చి రాగి జావా. మేము ఎప్పుడు తాగుతూనే ఉంటాం ఇంచుమించుగాను. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు ఇచ్చేవారు. మెయిన్గా యంగ్గాను యాక్టివ్గాను ఉండడానికి రాగి జావ బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మా అమ్మమ్మగారి దగ్గర నుంచి మా అమ్మగారు, మా అమ్మగారు, మేము మా మా వాళ్ళందరూ రాగి జావకు బాగా ఎడిక్ట్. మేము అందరూ కంపల్సరీ. ఇప్పుడు మా పిల్లలకు కూడా నేను ప్రతిరోజు ఇస్తాను. మార్నింగ్ రాగి జావా, ఈవినింగ్ మిల్క్, అంతే, అది ఫిక్స్. ఇంకేదైనా వీకెండ్ కుదరట్లేదంటే తప్ప, లేకపోతే మండే టు ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దానికి ఏంటంటే ఒక చిన్న గ్లాస్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకుని కొంచెం వాటర్ తోటి లమ్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్నాక అప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దాన్ని బాగా బాయిలింగ్ వాటర్ వచ్చేయాలి. అంటే మరుగుతున్న నీళ్ళు అన్నట్టుగా అనిపోవాలి. ఇది ఏంటంటే బాగా ఇంకా లమ్స్ ఏం లేకుండా, లేకపోతే మళ్ళీ రాగి జావ ఉడికినప్పుడు ఉండలు కింద కడుతుంది. కాబట్టి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా నీళ్ళన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకునేది వేసేసి స్టవ్ సిమ్లో పెట్టి మెల్లగా తిప్పుతూ ఉంటే అది దగ్గర పడుతున్నట్టుగా అవుతుంది. తిక్కగా జావలాగా అయిపోతున్నట్టు ఉంటుంది మనకి. మనం ఇలా అయినా తాగొచ్చు. దీంట్లో పాలు పోసుకుని కొంచెం హనీ కానీ ఏదైనా వేసుకుని తాగొచ్చు. లేదు అంటే చల్లారిన తర్వాత మజ్జిగ పల్చగా చిలక కొట్టుకుని, మెయిన్ సమ్మర్లో ఏంటంటే చాలా మంచిది, పల్చగా మజ్జిగ చిలక కొట్టేసుకుని కలుపుకుని, బీపీ కంప్లైంట్స్ అవి ఏం లేవంటే కొంచెం ఉప్పు, చిటికెడు ఉప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అలా తాగితే ఇంకా బాగుంటుంది. అసలు టేస్ట్ అయితే ఇంకా వదిలిపెట్టాం మనం ఒకసారి తాగితే కనుక. మెయిన్గా ఏంటంటే మన ఆడవాళ్ళకి బలం అవసరం. టిఫిన్ తిన్న తర్వాత హ్యాపీగా ఒక గ్లాస్ తాగానంటే మనకి స్ట్రాంగ్గా ఉండేది, కండరాలు అవి మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. మెయిన్ ఏంటంటే యంగ్గా ఉంటాంట. రాగి జావ తాగడం వల్ల ఏంటంటే యంగ్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము. ఇది డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి
హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నట్టు ఉంటాం మనం. అంటే విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్ని అవసరమో అవన్నీ కూడా మనకి ఇందులో దొరుకుతాయి ఖచ్చితంగాను. అంటే కొలెస్ట్రాల్ కూడా దీంట్లో తక్కువ ఉంటుంది. సోడియం లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి మనకి. విటమిన్ సి, ఈ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఏమన్నా ఫోలిక్ యాసిడ్ సంబంధించిన కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ అప్పుడప్పుడు మనకి డెఫిషియన్సీ వస్తుంది కదా, వాటికి ఇది ఇలా తాగడం వల్ల బెస్ట్ వేలో మనకి ఏమేమి న్యూట్రిషన్స్ అన్నీ అందాలో అవన్నీ కరెక్ట్గా అందుతాయి. నెక్స్ట్ వచ్చి పసుపు టీ, అంటే సమ్ హెల్త్ డ్రింక్ అనమాట. హెల్త్కి సంబంధించిన అంటే ఆరోగ్యపరమైనది అని చెప్పాలి. మనం మామూలుగా చిన్నపిల్లలకి కానీ ఏదైనా సీజన్ మారినప్పుడు వెంటనే దగ్గు, కఫం, జలుబు ఇవన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏ సీజన్ సంబంధం లేదు, సీజన్ మారినప్పుడల్లా చాలా అటాక్ అయిపోతూ ఉంటాము. దానికి ఇది బెస్ట్ అని చెప్పచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా సరే, చిన్న నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తాగొచ్చు. ఒక గ్లాస్ పాలు తీసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి. ఇవి ఎప్పుడు చెప్పానుగా, కడుపులో ఉండే బ్యాక్టీరియల్ మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే బ్లాక్ పెప్పరు అలాగే టర్మరిక్ కూడా రెండు అంత ప్రభావంగా పనిచేస్తాయి మనకి. ఏమన్నా మనకి కొంచెం గొంతు సంబంధించిన అప్పుడప్పుడు మనకి గొంతు గరగరలాడుతూ ఉంటుంది, గొంతులో ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, వాటన్నిటికీ కూడా ఇది బెస్ట్ అని చెప్పచ్చు. మామూలుగా మనం హల్దీ కా దూద్ అని అంటూ ఉంటాము. అంటే మన పెద్దవాళ్ళు పిల్లలకి చూడండి రాత్రులు కలిపిస్తారు కొంచెం, లేకపోతే లవంగం కానీ, దాల్చిన చెక్కని, యాలకుల పని ఏదో ఒకటి, నల్ల మిరియాలు, అల్లము ఇవన్నీ కూడా పాలల్లో వేసి ఇస్తే జలుబు, దగ్గు, ఫ్లూ కానీ, కీళ్ళ నొప్పులున్నా ఇవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. అదే సేమ్ అందులో రక్తంలో చక్కెర స్థాయిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కరెక్ట్గా డయాబెటీస్ ఎక్కువగా మనకి కరెక్ట్గా ఎలా ఉంచాలో దాని తగ్గట్టుగా ఉంచుతుంది అనమాట. గుండె కరెక్ట్గా కొట్టుకోవడానికి, గుండెకి సంబంధించిన వాటికి కూడా ఇది బెస్ట్ అని చెప్పచ్చు. పిల్లలకి మనం అప్పుడప్పుడు కొంచెం ఇలాంటిది వారిలో ఒక్కసారి మనం అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. తొందరగా ఇమ్యూనిటీ లేకపోవడం, ఏదో ఒక అటాక్ అవ్వడం కాకుండా హెల్తీగా ఉంటారు మెయిన్. నెక్స్ట్ వచ్చి సినమన్ టీ, అంటే దాల్చిన చెక్కతోటి టీ చేస్తూ ఉంటాం కదా. ఇది ముఖ్యంగా ఏంటంటే మేము ఖచ్చితంగా వెయిట్లెస్ అవ్వాలి, ఎలా అయినా సరే వెయిట్ మా కంట్రోల్లో ఉండాలి, లేకపోతే ఊబకాయం తగ్గాలి, లేకపోతే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఇది ఒక్కటి చేస్తే చాలు. ఒక 100 ఎక్సర్సైజ్ లెక్కలేదు, వాకింగ్తో పాటు ఈ సినమన్ టీ తాగితే చాలు. దానికి ఏం లేదు, కొంచెం లూక్ వామ్ వాటర్, ఎక్కువ అవసరం లేదు. దాంట్లో ఒక్క పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని, మీరు దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసేసుకుని, ఇది కనుక ఉదయం పూట ముఖ్యంగా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఉదయం ఏదైనా స్కిప్ చేసేసి లేచిన వెంటనే కనుక తాగితే, లేకపోతే నైట్ పడుకునేటప్పుడైనా వెయిట్ లాస్ ఖచ్చితంగా మనం తగ్గుతాము. మనకి ఎంత కావాలి, ఒక 30 డేస్ కనుక ఖచ్చితంగా చేస్తే కనుక ఎంత మనం తగ్గుతామో మనకే తెలుస్తుంది. ఇంచుమించు 3 to 5 kgs ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. మనం ఏదైనా సరే కంటిన్యూస్గా చేస్తేనే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ సినమన్లో ఏంటంటే ఫ్యాట్ని కరిగించే శక్తి ఉంది. దానివల్ల తొందరగా వెయిట్ లాస్ అవ్వడం, ఎక్కడెక్కడైతే మనకు ఫ్యాట్ పేరుకుందో, లవ్ యాంగిల్స్ కానీ, బెల్లీ ఫ్యాట్ కానీ, లేకపోతే థై ఫ్యాట్ కానీ, ఆర్మ్ ఫ్యాట్ కానీ మనకి ఎక్కడో ఒకడ పెరుగుతూ ఉంటుంది కదా, వాటన్నిటిని ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే దాని మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనమాట. ఇవి ఈ 4 హెల్త్ డ్రింక్స్. మనందరూ ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి ఇలాంటి వాటిని అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఈరోజు వీడియో మీకు సరదాగా షేర్ చేశాను, మీకు కూడా నచ్చుతుంది అని చెప్పని. మీరు ఇందులో ఏది తాగుతూ ఉంటారు, మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.